ధనుసు రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా ముందు వెనక అవుతుంటాయి. అయిపోయింది అనుకున్న పని మళ్ళీ ఆగిపోవడం, ప్రమోషన్ చేద్దాకా వచ్చి అది పెండింగ్లో ఉండడం, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న సమయానికి ఏదో ఒకటి అడ్డంకులు రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఒకటి ఏమిటంటే మన ధైర్యమే మన బలం. ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మీ చేసే ఏ ప్రయత్నమైనా సరే అది ఫలిస్తుంది. కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం చక్కగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే సమయానికి పని అవడం లేదనే భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు, అంత బలంగా లేరు కూడా. పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. 1కి 4 సార్లు చేయడం, స్ట్రెస్ ఎక్కువగా అవడం, ఇంకా ఏముంది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకో టైంకి మళ్ళీ ఉద్యోగం పెండింగ్లో పడడం, ప్రమోషన్ వస్తుంది అనుకున్న టైంకి పెండింగ్ పడడం. అయితే గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీటన్నిటికీ పక్కన పెట్టి మనస్సంకల్ప సిద్ధిరస్తుండగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జీవిత భాగస్వామి మీకు అండగా నిలవడం, సహాయ సహకారాలు అందివ్వడం అదొక మంచి పరిణామం అని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి పనులు నిదానంగా ఉంటాయి. ఆ పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. నరదృష్టి వీరికి అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారని లేదా బాగా ఎదుగుతున్నారని, మీరు ఎవరి మాట వినరని, మీ వరకు మీరు వెళ్తారని ఒక భావన బంధువర్గంలో ఉంటుంది. తెలియని విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, మనము దాంట్లో ఉండాలి అన్న భావన మీకుంటుంది. అది వారు అర్థం చేసుకోక అపనిందలు తెచ్చిపెట్టడం ఇటువంటివి చేస్తుంటారు. ఉద్యోగంలో కూడా మీకు తెలియకుండానే ఇబ్బందులు ఇచ్చే విధంగా గోచరిస్తుంది. అయితే పై అధికారులు మిమ్మల్ని నమ్మడం వల్ల ఇటువంటి ఏమీ పుకార్లు ఎవరు నమ్మరు. ఇటువంటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో ఈ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.